Hello everybody, welcome to the new channel. In this video we are going to discuss about 10th class physics reflection of light at curved surfaces. మనకు చాలా మంది సైన్ కన్వెన్షన్స్ కాడ అంటే కొంచెం భయపడి ఎక్కడొక్కడ మిస్టేక్ చేస్తుంటారు. వాటి ఒకవేళ మనకు కనుక సైన్ కన్వెన్షన్స్ ఎలా పెట్టాలో తెలిస్తే ప్రాబ్లమ్స్ కూడా మనం సరిగ్గా చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీకు నేను సైన్ కన్వెన్షన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అలా అయితే మీకు నా నుంచి నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. అప్పుడు మీరు నా వీడియో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడగలరు. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇది మీకు కొత్తగా అంటే ఈ లెసన్ చదివిన వాళ్ళకి ఇది కొత్తగా అనిపించదు. ఒకవేళ మీరు కనుక లెసన్ చదవకపోయి ఉంటే మీకు కనుక పోల్ ఇలాంటివి వర్డ్స్ కావాలంటే అంటే ఏంటి అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కనుక కావాలంటే కింద కామెంట్ పెట్టండి. నేను దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది లెసన్. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. This is a concave mirror. Pole, focus, center of curvature. Object is placed behind center of curvature. మనకు రే డయాగ్రామ్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఎగ్జామ్లో వస్తాయి. 2 మార్క్స్కి 4 మార్క్స్ కూడా వస్తాయి. When object is placed behind C, image is found between F and C. ఇప్పుడు ఒకవేళ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సింబల్ ఏంటిది యూ. ఇప్పుడు మనం కనుక డిస్టెన్స్ ఎంత ఉన్నదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వెళ్ళి పోల్ వరకు మెజర్ చేయడం, పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వరకు మెజర్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేయాలి, అంతేకాని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వెళ్ళి పోల్ దగ్గర కాదు. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. నేను వీడియో లెంతీ అవుతుందని స్కిప్ చేశాను ఫ్రెండ్స్. ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాజిటివ్, ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇంతకుముందు దాకా మనం ఆల్ డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక రూల్. దిస్ ఇస్ అ కాన్కేవ్ మిర్రర్. పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ లైన్ కొంచెం క్రాస్ వస్తున్నాయి, కానీ మీరు మాత్రం రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ మీరు స్కేల్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్కేల్ మాత్రం యూజ్ చేయండి. ఇక్కడ డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఎటు వస్తుంది, ఇటు వస్తుంది. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇటు ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటే పోల్ నుంచి కాబట్టి ఇలా మెజర్ చేస్తాం, అంటే ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే కాబట్టి నెగటివ్. ఒకవేళ ఇన్సిడెంట్ రే సైడే కనుక మనం చేసే విధంగా ఉన్నదనుకోండి, దట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఎక్కువ కాన్వెక్స్ మిర్రర్కి మాత్రమే ఇమేజ్ డిస్టెన్స్ ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడైతే ఈ సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కనుక సైన్ కన్వెన్షన్స్ పాటించకపోతే మనం చేసే ప్రాబ్లమ్స్ కూడా రాంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్ రే సైడ్ వచ్చేది ఇన్సిడెంట్ రే సైడ్ మనం కనుక మెజర్ చేస్తే దట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఈజ్ టేకెన్ యాజ్ నెగటివ్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ HO అండ్ హైట్ ఆఫ్ ఇమేజ్ HI ఆర్ పాజిటివ్ మెజర్డ్ అప్వర్డ్ ఫ్రమ్ ద యాక్సిస్ అండ్ నెగిటివ్ ఇఫ్ మెజర్డ్ డౌన్వర్డ్స్. చదువుతుంటూనే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్స్ ఉందనుకోండి, ఇమేజ్ అయినా ఆబ్జెక్ట్ అయినా దట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, అండ్ డౌన్వర్డ్ ఆఫ్ ద యాక్సిస్, దట్ మీన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్
యాక్సిస్ అంటే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అని అర్థం. మీరు మ్యాథమెటికల్గా మ్యాథమెటికల్ అని కాదు కానీ ఇక్కడ యాక్సిస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం పైకి కనుక ఇట్లా పెట్టి అప్వర్డ్ ఉందనుకోండి దట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఉందనుకోండి దట్ ఈస్ టేకెన్ యాజ్ నెగటివ్. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్లో చూపెడతాను. కాన్వెక్స్ మిర్రర్కి కూడా ఈ రూల్సేనండి. నేను అంటే కాన్కేవ్ మిర్రర్కి ఈజీగా అర్థమవుతుందని మీకు ఇది చెప్తున్నాను. పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి కొంచెం క్రాస్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ కూడా కొంచెం తప్పు రావచ్చు. కానీ మీరు మాత్రం కంపల్సరీగా కరెక్ట్గా తీసుకోండి. డైరెక్షన్స్ అయినా కానీ సారీ ఇది సరిగ్గా లేదు, ఇంకొకటి తీసుకుంటాను. ఆన్ సి మనకు తెలుసు. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఆన్ సి మీద పెట్టినాం అనుకోండి, ఇమేజ్ కూడా సి మీదనే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ సైజ్ అనేది టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ ఇమేజ్ అనేది డౌన్వర్డ్ ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. అర్థమైందా ఇప్పుడు? upward to the direction of axis is taken as positive, downward to the axis is taken as negative. Upward is taken as positive, downward of the axis is taken as negative. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. త్రీ రూల్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్, సెకండ్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏదైనా ప్రాబ్లం చేయడానికైనా కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. నేను మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇంకా బెటర్ వేగా చెప్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ.